నెక్స్ట్ విద్యార్థుల పోరాటంతో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ కోర్సు ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది. కోర్సు వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేయడంతో కోర్సు ప్రారంభ నిర్ణయంపై ఇప్పుడు ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో కోర్సు ప్రారంభించాలి అన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి వ్యవసాయ సహకార శాఖ నుంచి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు అధికారిక ఆదేశాలైతే జారీ అయ్యాయి. దీంతో కళాశాలలో హార్టికల్చర్ కోర్సు ప్రారంభానికి బ్రేక్ పడింది. తమ ఉద్యమానికి ఫలితం దక్కిందంటూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, దానికి సంబంధించిన జీవో అది. విద్యార్థుల పోరాటంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ హార్టికల్చర్ కోర్స్ ని ఆపేయమంటూ ఒక ఉత్తర్వులైతే జారీ చేసింది. దానికి మా ప్రతినిధి నరేష్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. నరేష్, విద్యార్థుల ఫైట్ అయితే ఫ్రూట్ఫుల్ గా ఉంది. వాళ్ళ డిమాండ్ అసలు ఎందుకు హార్టికల్చర్ కోర్స్ ఎందుకు వద్దన్నారు, వాళ్ళు ఎందుకు డిమాండ్ తీసుకొచ్చారు? ఎస్ రాజేష్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రెండు యూనివర్సిటీలు అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రెండు కూడా సపరేట్ డివైడ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సీట్లు ఇవంతా కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి హార్టికల్చర్కు సంబంధించినటువంటి కోర్సులను అశ్వారావుపేట ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ సపరేట్ ఉండగా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో 30 సీట్లు బీఎస్సీ హానర్కి సంబంధించి అదేవిధంగా పీజీకి సంబంధించినటువంటి 8 సీట్లను అక్కడ ప్రారంభించడానికి కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో హార్టికల్చర్ యూనివర్సిటీకి అంటే కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందంటూ కూడా హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన చేస్తుండడంతో ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది, వీసీ, వైస్ ఛాన్సలర్ అంతా కూడా ఐసీఐఆర్ కు కూడా లేఖ రాయడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు, వ్యవసాయ శాఖ మంత్రికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో అయితే మరోవైపు విద్యార్థుల ఉద్యమాలతోటి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే దిగి వచ్చింది, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.